నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో సరస్ మేళా 2026 ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టీకరణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హిమాచల్ ప్రదేశ్ మంత్రి రోహిత్ ఠాగూర్ సమావేశం. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంస. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలని సదుద్దేశంతో 30 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన డ్వాక్రా వ్యవస్థ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు సాధించిన ఆర్థిక స్వావలంబన చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గుంటూరులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సరస్ మేళా 2026 ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే ఆడబిడ్డలతో అనుబంధం ఈరోజుది కాదు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు. ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది. ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి, చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను 95లో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు మీటింగులు పెడితే 1000 మందితో మీటింగులు పెట్టేవాళ్ళం. మీ అందరితో నేను మాట్లాడేవాడిని, ధైర్యం చెప్పేవాడిని, స్ఫూర్తినిచ్చేవాడిని. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రూపాయి పొదుపు చేశారు. అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ భర్తలని చదివించారు, ఇంకొక పక్క పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటనలు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు రోడ్డు మీదకి వస్తే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. ఆ విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది. మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాం. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు మన ఆడబిడ్డలు చదువుకోకపోయినా దేశం అంతా వెళ్ళి అక్కడ కూడా డాక్రా సంఘాలు ఏ విధంగా ఉండాలనో ఒక ఆర్గనైజేషన్ నేర్పించింది
ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇక్కడంతా కూడా నేను మంత్రి గారిని చంద్రశేఖర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఢిల్లీలో జరిగే ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని గుంటూరుకు తీసుకొచ్చి గుంటూరులో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీలో ఒక చైతన్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. సరస్సును మనం చూస్తే ఇది సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజాన్ సొసైటీ ఇక్కడ పెట్టినప్పుడు నేను చూశాను. మినీ ఇండియా జ్ఞాపకం వస్తూ ఉంది. మీ చేతి వృత్తులు చూశాను, మీ కళలు చూశాను. ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్ అంతా మా మహిళదే, దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. సాంప్రదాయ హస్తకళలు, హ్యాండ్లూమ్స్, స్థానిక ఆహార ఉత్పత్తులు ఇవన్నీ కూడా బ్రాండింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ సదుపాయాన్ని కల్పిస్తూ ఉంది. ఇందులో మీరు చూస్తే 10 ఎకరాల భూమి 18 వరకు కొనసాగుతుంది. చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అప్పుడే మొన్నే మొదటి తారీఖు అయింది. కానీ సంక్రాంతి గుర్తొచ్చే విధంగా, సంక్రాంతి నిజమైన సంక్రాంతి మన జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. సాయంత్రం అయితే మళ్ళీ మీరు వెళ్ళిపోకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టారు. ఇలాంటివన్నీ కూడా చేసి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రంలో డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో 89 లక్షల మంది ఉన్నారు. మెప్మా సంఘాలు 24 లక్షల మంది ఉన్నారు. ఇద్దరిని కలిపితే 1,13,00,000 కుటుంబాలుండే ఏకైక సంస్థ మా మెప్మా సంఘాలు, డాక్రా సంఘాలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆ రోజు మీ అందరికి ఒక శక్తినిచ్చాను, నేను ఒకటి నేర్పించాను. మీరు నీతి నిజాయితీగా ఉండాలి. బ్యాంకులో డబ్బులు తీసుకుంటే ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేసి ఎప్పుడు అడిగినా మీకు డబ్బులు ఇస్తారని చెప్పాం. అది చాలా బాగా పాటించారు. ఈరోజు మీరు చూస్తే 24-25లో 46,590 కోట్ల రూపాయలు మీరు బ్యాంకుల నుంచి కానీ శ్రీనిధి నుంచి కానీ డబ్బులు తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు జనవరిలో ఉన్నాం, 31,175 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ బ్యాంక్ లోన్స్ అన్ని మీరు ఉపయోగించుకున్నారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చాలామంది ఉన్నారు కానీ 26,000 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఉండే, పొదుపు ఉండే ఏకైక సంస్థ మా ఆడబిడ్డల సంస్థ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఓం కేశవాయ నమః, ఓం బృహదే నమః, ఓం జ్ఞానమంజరాయ నమః, ఓం శ్రీవక్రవక్షదే నమః, ఓం దత్తేజాయ నమః, ఓం సప్రమాదరాయ నమః, ఓం నిర్మగ్నాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం గదాధరాయ నమః, ఓం దానవే నమః. सीता मनोवल्लभ रामश्चक्रनिबर्हनोगननिधिर्गम्भीरवारान्यगिरिनन्दना गणपति गणपति
శ్రీనివాస గోవింద 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 గోవింద. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పీతన సత్యనారాయణ హాజరై కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కష్టానికి తగిన న్యాయం జరిగేలా మార్కెట్ యార్డ్ కమిటీ పనిచేయాలని సూచించారు. రైతులకు మద్దతు ధర కల్పించడం, తూకం చెల్లింపులో పారదర్శకత పాటించడం, మార్కెట్ సదుపాయాలపై అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, తణుకు ఎమ్మెల్యే ఆర్ఎమిని రాధాకృష్ణ, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, అడ్వైజర్ మైనార్టీ ఎఫ్ఐఎస్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంత్రి రామరాజు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గంటా పద్మశ్రీ, టీడీపీ నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చైర్మన్గా కానీ సభ్యులుగా కానీ నియామకం చేయడం జరిగినది. ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరో పశు గణములు మార్కెట్ చట్టం నిబంధనలు బైలాను లోబడి నిర్భయంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా నా యొక్క విధులను నిర్వహించగలనని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సతీమణి సత్యవతి, మా ఇరువురికి నేను సుదీర్ఘకాలం పాటు పార్టీ పరంగా చేసిన సేవలకు గుర్తింపుగా ఈవేళ మార్కెట్ యార్డు చైర్మన్ నా సతీమణికి ఇవ్వడం జరిగింది. ఈ శుభదినాన ప్రీతం నాయకులు పితాని సత్యనారాయణ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారు కూటమి నాయకులు సహకారంతో ఈవేళ ఈ అంగరంగ వైభవంగా మీ అందరి సహకారంతో, పెద్దల సహకారంతో మరి ఈ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి పెద్దలు మా మీద ఉంచి ఇటువంటి బృహత్తర కార్యక్రమం, ఈ పదవి అందరి సహకారంతో మాకు ఇచ్చారు కాబట్టి దానికి న్యాయం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్స్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.